ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంగసంత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కామన్ గా వాడేటువంటి కొన్ని ప్రిఫిక్సెస్ ని నేర్చుకుందాం. ఈ ప్రిఫిక్సెస్ కి అర్థం తెలిస్తే మనం చాలా 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 వర్డ్స్ ని క్రియేట్ చేయొచ్చు. కొత్త వర్డ్స్ ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ముందుగా యాంటీ. యాంటీ అంటే అగైనెస్ట్, వ్యతిరేకంగా అనేటువంటి అర్థంలో. యాంటీ గవర్నమెంట్, యాంటీ బయాటిక్, యాంటీ స్టూడెంట్, యాంటీ సొసైటీ, ఇలా మనం యాంటీసెప్టిక్ ఇలా మనం చెప్పొచ్చు. యాంటీ బ్యాక్టీరియల్, ఇలా బోల్డ్ 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 చెప్పొచ్చు. దేనికైనా వ్యతిరేకంగా ఉందని చెప్పడానికి మనం సెంటిమెంట్, యాంటీ సెంటిమెంట్. ఇక బై అంటే రెండు అని అర్థం. డై బై అంటే రెండు. బైసైకిల్, బైపాస్, బైవాల్, పయనియర్, ఇవన్నీ కూడా మనం రెండుతో ఒకటి చెప్పేది. తర్వాత కో. కో అనేటువంటిది అంటే టుగెదర్, కలిసి ఉంటుందని. బెస్ట్, కో ఎడ్యుకేషన్, కోఆపరేటివ్, ఇవన్నీ కూడా మనకి కోతో వచ్చేటువంటి. ఇక డిస్. డిస్ అంటే కాదు అని, నాట్ అనే అర్థంలో మనం డిస్ అని వాడతాం. డిజానెస్ట్, డిజపియర్, డిజోబిడియంట్, డిజలో అని మనం చెప్పొచ్చు. ఇక హైపర్ అంటే అతి అనమాట, ఎక్స్ట్రీమ్, హైపర్, హైపర్బలి, హైపర్ టెక్స్ట్, హైపర్ యాక్టివ్, ఇవన్నీ కూడా మనం హైపర్తో చేయొచ్చు. ఇక ఇమ్ అంటే కాదు అని అర్థం. ఇంపొలైట్, ఇంపోస్టర్, ఈ విధంగా మనకి. అలాగే ఇంపోర్ట్, ఇవన్నీ కూడా మనం ఐఎన్ వాడి చేస్తాం. అలాగే ఇన్ అంటే నాట్. ఇన్ అంటే కూడా నాట్. ఇన్ అప్రాప్రియేట్ అనేటువంటిది. ఇన్ అంటే నాట్ అనేది నెగిటివ్ అర్థం. మిడ్ అంటే మధ్య అని. మిడ్ సెమిస్టర్, మిడ్ ఇయర్, మిడ్ ఏజ్, ఇవన్నీ కూడా మిడ్ అన్నమాట. అలాగే మినీ అంటే స్మాల్. మినియేచర్, మినీ మోడల్, ఇవన్నీ కూడా. మినీ అంటే చిన్న, మినీ స్కర్ట్, ఇవన్నీ ఎలా వచ్చాయి. మిస్ అంటే కరెక్ట్ కానిది అని అర్థం అనమాట. మిస్కాండక్ట్, దుష్ప్రవర్తన, మిస్బిహేవ్, ఇవన్నీ నెగిటివ్ అర్థాన్ని సూచిస్తాయి. అలాగే నాన్ అంటే కూడా నాట్ అని. నాన్ ఒబీడియన్స్. ఓవర్ అంటే అధికంగా, ఎక్సెసివ్, ఓవర్ యాక్షన్, ఓవర్ హైడ్రేటెడ్, ఓవర్ ఏజ్డ్ అని చెప్పచ్చు. ఇక ప్రిఫిక్స్లోనే అర్థం ఉంది. ప్రీ అంటే ముందర ఫిక్స్ చేసేది. ప్రీ అంటే బిఫోర్కి మనం చెప్తాం. ప్రీ బోర్డ్ ఎగ్జామ్ కంటే ముందర అయ్యేటువంటిది. ప్రీ టెస్ట్కి ముందర జరిగేటువంటిది, ఇవన్నీ అనమాట. ఇక రీ అంటే మళ్ళీ అనేటువంటి అర్థంలో. రీసౌండ్, రీఅజ్యూర్, రీఅఫర్మ్, రీకన్స్ట్రక్ట్. సెమీ అంటే సగం అని. సెమీ సర్కిల్, సెమీ న్యూడ్, ఇవన్నీ కూడా సగం అనేటువంటి అర్ధనగ్న ప్రదర్శన, సెమీ న్యూడ్. సబ్ అంటే దిగువనని. సబ్వే, సబ్మరీన్, ఇవన్నీ కూడా దిగువన అనేటువంటి అర్థం. సబ్మరీన్ అంటే వాటర్కి దిగువనని. అలాగే సూపర్ అంటే అబౌవ్, బియాండ్ అనమాట, దాన్ని మించి. సూపర్ ఓవర్, సూపర్ మ్యాన్, సూపర్ నోవల్, ఇవన్నీ విధంగా వచ్చినవి. ట్రై, ఇందాక బై అంటే రెండు అని చెప్పుకున్నాం. ట్రై అంటే 3. ట్రైఎన్నియల్, 3 సంవత్సరాలకు ఒకటి వచ్చేది. ట్రైడెంట్, త్రిశూలం అనమాట. అన్ అంటే నాట్. అన్ఫాలో, అన్అటెంటివ్, అన్ఇన్ఫార్మ్డ్. యూని అంటే వన్, యూనికార్న్, ఒంటి కొమ్ము కలిగినటువంటిది. ఏబుల్, క్యాన్ బి డన్, ఏబుల్ మైండెడ్ అని చెప్తారు. చేయగల సామర్థ్యం కలిగినటువంటి వాడు అని అర్థం. యాక్టివ్, ఏటివ్, కెన్ బి అంటే క్రియేటివ్, టెంటేటివ్, ఆ విధంగా. ఇవన్నీ ఇంకా సఫిక్సెస్. ఎడ్, ఆల్రెడీ హ్యాపెండ్. లైక్ వాక్, వాక్డ్, వర్బ్ ఫామ్లో ఈడి వాడి మనం చాలా వర్బ్స్ క్రియేట్ చేస్తాం. టాక్, టాక్డ్. క్రియేట్, క్రియేటెడ్. అండ్ మేడ్ ఆఫ్, బోల్డ్, బోల్డెన్, ధైర్యం అందించటం అన్నమాట. రైట్, రిటర్న్. ఎర్ అంటే మోర్, ఇంకా అంతకంటే ఎక్కువ అని అర్థం. ఎర్ అంటే పర్సన్ హూ డజ్ అన్ యాక్షన్, ఏదైనా ఒక యాక్షన్ చేసేవాడు కూడా ఎర్ ఉంటాం. రైటర్, స్పీకర్. ఎస్, మోర్ దాన్ వన్, ఒకదానికంటే ఎక్కువ ఉంటే ఈ ప్లూరల్ ఫామ్కి మనం ఈఎస్ వాడతాం. ఈఎస్టీ అంటే బెస్ట్ లేదా మోస్ట్. ఆనెస్ట్, హైయెస్ట్, టాపెస్ట్, స్ట్రాంగెస్ట్,
గ్రేటెస్ట్, అలా. ఫుల్ అంటే ఫుల్ ఆఫ్, డబుల్ ఎల్ రాదు. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, బౌంటిఫుల్. ఇబుల్ కెన్ బి డన్, సెన్సిబుల్. ఐసీ కెన్ బి ఆంథ్రోపిక్. ఐటీవై ఇటీ స్టేట్ ఆఫ్ ఐడెంటిటీ, చేస్టిటీ. ఈ విధంగా ఐఎన్జి అంటే మెటీరియల్స్, బిల్డింగ్, కాస్టింగ్ ఎట్లా. అలాగే హ్యాపెనింగ్ నవ్, ఐఎన్జి అంటే మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం వాడతాం. రైటింగ్, స్పీకింగ్, టెల్లింగ్, సీయింగ్. టిఐఓఎన్ యాక్షన్ లేదా ప్రాసెస్, మోషన్, అటెన్షన్, కాషన్, ఇవన్నీ. అలాగే సిమిలర్లీ ఐఓఎన్, టిఐఓఎన్ కొన్ని చోట్ల వస్తుంది, కొన్నింటికి ఐఓఎన్ వస్తుంది. యాక్షన్, రియాక్షన్, యాక్షన్, ఏటీఐఓఎన్. ప్రాసెస్, క్రియేషన్, మ్యానిపులేషన్, ఆల్టరేషన్, ఎట్సెట్రా. ఐవి కెన్ బి నేటివ్. లెస్, ఇందాక ఫుల్ చెప్పినట్టుగా లెస్ చూడండి, ఫుల్లో ఎఫ్ఈఎల్ ఉంటుంది, లెస్లో మాత్రం డబుల్ ఎస్ వస్తుంది. వితౌట్, షుగర్లెస్, ఫ్యాట్లెస్. ఎల్వై అంటే యాడ్వర్బ్, క్రియా విశేషణం ఫామ్ అయిపోతుంది. అటెంటివ్లీ, క్రియేటివ్లీ, బౌంటీలీ, హ్యాపీలీ. మెంట్ ఒక యాక్షన్ లేదా దేనిదైనా రిజల్ట్ ఆఫ్ అన్ యాక్షన్. అనౌన్స్మెంట్, ఎంటర్టైన్మెంట్. నెస్, స్టేట్ ఆఫ్ బీయింగ్, వెల్నెస్, ఫిట్నెస్, అవేర్నెస్. ఆర్ ఏ పర్సన్ కనెక్టెడ్ విత్, క్రియేటర్, స్కల్ప్చర్, ఎట్సెట్రా. ఓఎస్, పొసెసింగ్ క్వాలిటీస్ ఆఫ్. కాషస్ అంటే జాగ్రత్త క్వాలిటీ ఉంటే కాషస్. సెన్సువస్, కొంచెం సెన్సిబుల్గా ఉంటే అది సెన్సువస్. మోర్ దాన్ వన్, ఎస్ వచ్చిందంటే ప్లూరల్. మ్యాంగో, మ్యాంగోస్. పెన్, పెన్స్, బ్యాడ్నెస్. వై, క్వాలిటీ ఆఫ్, ఏదైనా యాడ్జెక్టివ్స్కి మనం వాడతాం క్వాలిటీ ఆఫ్. హ్యాపీ, మ్యాన్లీ, అటెండెడ్. సో ఈ విధంగా మనం ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్స్ నేర్చుకుంటే ఆల్రెడీ మనకు తెలిసినటువంటి వర్డ్స్కి ఈ ప్రిఫిక్స్కి లేదా సఫిక్స్ యాడ్ చేసి మరిన్ని కొత్త వర్డ్స్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. డైలీ ఇంగ్లీష్లో మనం వాడుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంగ్లీ సెవెంత్ యూట్యూబ్ ఛానల్.